నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు చేరుకున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ఘన స్వాగతం. ఓల్డ్ బైపాస్ లో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ. వ్యవసాయ సహకార ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా. దశల వారీగా ఆందోళన చేపడతామని నాయకులు వెల్లడి. సంతనూతలపాడు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో తగ్గేదే లేదన్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. ఏడుగుండ్లపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. దేశాభ్యున్నతికి స్ఫూర్తి, ప్రేరణ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్వి మాధవ్ కొనియాడారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ ఒంగోలు దక్షిణ బైపాస్ వెంగముకలపాలెం రోడ్ జంక్షన్లో ఘనంగా జరిగింది. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ఒంగోలు చేరిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాజ్పేయి కలల సాకారం చేసిన మహోన్నత నేత ప్రధాని నరేంద్ర మోడీ అని మాధవ్ అన్నారు. దేశం కోసం అనేక సంస్కరణలు చేసిన వాజ్పేయి భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని అన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన సాగిస్తుందని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయం చేయడంతో పాటు ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు పొందిన మహనీయుడు వాజ్పేయి అని, ఆయన స్మృతిగా ఒంగోలులో విగ్రహం ఏర్పాటు చేయడం శుభపరిణామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పాలనలో అటు కేంద్రం ఇటు రాష్ట్రంలోనూ పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్, రక్షణ రంగం రాష్ట్రాలకు ఇచ్చిన హక్కుల విషయంలో వాజ్పేయి అనేక సంస్కరణలు తెచ్చారని అన్నారు. స్వర్ణ చతుర్భుజి పేరిట ఆనాడు జాతీయ రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఒంగోలులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, ఈ ప్రాంతానికి వాజ్పేయి సర్కిల్గా నామకరణం చేస్తూ కార్పొరేషన్లో తీర్మానం చేయనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఓడా చైర్మన్ శేఖర్ యాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు యామిని శర్మ, కృష్ణారెడ్డి, శివారెడ్డి, యోగ యాదవ్, బొద్దులూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. శాంతి కోపటం అందరూ మన మీద ఎందుకు దాడి చేయాలనుకుంటారు? మన అందరితో స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు నెహ్రూ గారు. లేదు లేదు, ఎవరైతే నువ్వు స్నేహితులు అనుకున్నారో నీపైన దాడి చేశారు, ఇప్పటికే ఆక్రమణ చేశారు, త్వరలో నీపైన దాడి చేస్తారు. భారతదేశం అణు బాంబు కావాలి, వి వాంట్ యాటమ్ బాంబ్ అని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంట్ లో మాట్లాడటంతో పాటు దేశవ్యాప్తంగా భారతీయ జనసంఘ సభ్యులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఆ రోజు ప్రతి ఊర్లో వి వాంట్ యాటమ్ బాంబ్ అని ఉద్యమం చేస్తుంటే వీళ్ళు ఫ్యాసిస్టులు, హిట్లర్ వారసులు ఈ దేశంలో యుద్ధోన్మాదంతో ఉన్నారని ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఎద్దేవా చేసేవాళ్ళు. కానీ వాజ్పేయి గారు చెప్పారు, రష్యాకి బాంబు ఉంది, చైనాకి బాంబు ఉంది, అమెరికాకి బాంబు ఉంది, వీళ్ళందరూ బాంబులు పెట్టుకొని నీ పైన నియంత్రణ చేసి నీ పైన అధికారం ఎందుకు చెలాయిస్తున్నారు, నువ్వెందుకు వారికి లొంగుతున్నావు అంటే నీ దగ్గర బాంబు లేదు కాబట్టి. కనుక నీ దగ్గర బాంబు ఉంటే వాళ్ళ పైన వేయడానికి కాదు, వాళ్ళకి భయాన్ని కలిగించడానికి. కనుక భారతదేశంలో తప్పనిసరిగా అణువాయుధం కావాలని 1961లో పార్లమెంట్లో మాట్లాడి ఒక ప్రైవేట్ బిల్లు పెట్టి దేశవ్యాప్తంగా ఉద్యమం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. సత్ప్రవర్తన, విలువలతో కూడా రాజకీయాలు చేస్తూ ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు తీసుకున్నటువంటి మాజీ ప్రధాని శ్రీ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ పెట్టుకోవటం చాలా అదృష్టం. ఎందుకంటే ఇందాక జనార్దన్ గారు చెప్పారు, ఒక వ్యక్తిని చూస్తే వారు చేసినటువంటి పనుల ద్వారా వాటిని మనం ఆదర్శంగా తీసుకునే విధంగా ముందుకెళ్ళాలని స్ఫూర్తి కలిగించేటువంటి విగ్రహాలలో ఉన్నటువంటిలో ఈ విగ్రహం కూడా ఒక మంచిదని చెప్పేసి తెలియజేసుకుంటూ, మన ప్రత్యేకించి ఇది ఏదైతే మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు చెప్పేటటువంటి అటల్ మోడీ సుపరిపాలన యాత్ర, అటల్ ఆశయం మోదీ సాధ్యమైనటువంటి ఈ యాత్ర గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులందరూ కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు కూడా వారికి ఉన్నటువంటి అనుబంధాలు కూడా ఆ వాజ్పేయి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు అందరూ నాయకులతో కూడా చాలా షేర్ చేసుకోవడం జరిగింది. మన ఒంగోలులో ఒక మహానాయకుడి విగ్రహాన్ని రోజు ఏర్పాటు చేసుకోవటం
మన బాబు గారు అయితే ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఓపెన్ చేసినప్పుడల్లా వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటారు, ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి పోయేటప్పుడు ఆ విగ్రహాన్ని ఆ మహానాయకుడిని చూసి వెళ్తే తప్పకుండా కూడా పని అవుద్దని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలానే ఈరోజు వాజ్పేయి గారిది ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం, వాజ్పేయి గారిది ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తులు కూడా మనం ఏదైనా కూడా చూసుకోగలిగితే తప్పకుండా కూడా మంచి జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి చూసుకుంటే మన దేశ చరిత్రలోనే ఒక అత్యంత విషమైన రోజు 25వ తారీఖు ఆయన జన్మదినం రోజు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ సుపరిపాలన దినోత్సవంగా మనకి ప్రకటించటం, మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా కూడా వాజ్పేయిని గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. వెయ్యింబావుల్లో పనిచేసి ఎంతో సుందరమైనటువంటి ఈ యొక్క కట్టుబడిని చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ గారి పర్యటనలో ఇదే గొప్పగా ఉందని చెప్పేసి వారు వెంబడి వస్తున్నటువంటి వారు చాలా మంది చెప్పడం జరిగింది. ఆ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చిన సందర్భంలో రామచంద్ర జనార్దన్ గారికి మరి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొని కేక్ కట్ చేశారు. వృద్ధులకు నూతన వస్త్రాలు అందించారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ యేసు క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తే సమాజం శాంతియుతంగా ఉంటుందన్నారు. ఒకరికొకరు ప్రేమతో మెలగడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. చదువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఆడపిల్లలు చదువుకుంటే కుటుంబాలను ఆదుకుంటారని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. టీడీపీ గ్రామ అధ్యక్షుడు దాసరి పోలయ్య, వార్డు మెంబర్ నోవాహు, బూత్ ఇన్ఛార్జి ఆశి, శివాజీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంచి మార్గదర్శిలా ఉంటుంది ఈరోజు ఆడపిల్లలే. మగపిల్లలు ఉంటే చదువుకుంటారులే, ఆడపిల్లలు ఎందుకు లేదు ఇంట్లో అట్లా నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు రూపాయి డబ్బు లేకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని, గ్రామాలు కానీ మనం కానీ సమాజంలో ఎప్పుడు కూడా ఈర్ష్య లేకుండా ప్రేమతో పలకరించి, ఎవరన్నా తిట్టినా కూడా ఎందుకురా గొడవ చేస్తున్నాం అనేది ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ ఊర్లు కానీ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాంటి యేసునాథుడు చెప్పిన సూత్రాలు అవే. సమాజం బాగుండాలి అంటే అందరూ కూడా ఒకరికి అనురాగం జరగాలి. ఎక్కడా కూడా ఈర్ష్య దేశాలు ఉండకూడదు. ప్రేమానురాగాలు ఎప్పుడు ఉంటాయో ఆ ఊరు బాగుపడుతుంది, ఆ కాలనీలు బాగుపడతాయి, అన్నీ కూడా బాగుపడతాయి. సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ సహకార ఉద్యోగులు ఒంగోలులో ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో సహకార సంఘ ఉద్యోగులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు పెండ్యాల హనుమంతరావు తెలిపారు. అందులో భాగంగా నేడు జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. పీఆర్సీ, ఆర్ఈఎస్ చెల్లింపుతో పాటు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. తమ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు. నియమించబడిన ఉద్యోగులను సహకార సంఘాల్లో 2019 తర్వాత నియమించబడిన ఉద్యోగులను సహకార సంఘాల్లో 2019 తర్వాత నియమించబడిన ఉద్యోగులను సహకార సంఘాల్లో 2019లో ఇచ్చినటువంటి తార్చిసీజీఓని పూర్తిగా అమలు చేయాలనేది మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలి. ఇక 2019, 2024లో పీఆర్సీ వేతన సవరణ ప్రకారం అందరికీ జీతభత్యాలు చెల్లించాలి. అదేవిధంగా సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలని డ్యూటీ పొద్దుల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఈ డ్యూటీ పొద్దుల్ని తొలగించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2019 తర్వాత సహకార సంఘాల్లో కొత్త వారిని పాలకవర్గాలు నియమించుకోవటము, పాత వారిని ప్రమోషన్లు ఇచ్చి పదవులను ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. వాటిని ఈ 2019 చట్టం వ్యతిరేకిస్తుంది కాబట్టి వారిని తొలగించవలసిందిగా ఆర్సీఎస్
ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటికి విరుద్ధంగా వాళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సహకార సంఘాల్లో ఉన్నటువంటి మూల వేతనం షేర్దానం మీద ఆప్కాబు 6% డివిడెండ్ కానివ్వండి, వడ్డీ కానీ ఇవ్వాలి అని చెప్పి ఇచ్చి సహకార సంఘాలను ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగింది. కానీ టీడీసీ బ్యాంకులు ఆ వడ్డీలు కానీ డివిడెండ్లు కానీ సహకార సంఘాలకు ఇవ్వడం జరగలేదు. రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్ అన్నారు. మంగమూరు రోడ్డు జంక్షన్లో హెల్మెట్, సీటు బెల్ట్ ధరించిన వారికి చాక్లెట్లు ఇచ్చి వినూత్నంగా అభినందనలు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. హెల్మెట్ ధరించి 2 వీలర్ నడుపుతున్న విద్యార్థులకు 4 చక్రాల వాహనంలో సీటు బెల్ట్ పెట్టుకుని నడుపుతున్న వారికి అభినందించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదానికి సూచిక అని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా వారి వాహనానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీసులు ఇస్తున్న సూచనలు పాటించి ప్రమాద నివారణకు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు మాల్యాద్రి, శివప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. భద్రత మీ ఫ్యామిలీకి ముఖ్యం. దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడండి. నేను మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మంగమూరు రోడ్ జంక్షన్లో మన కాలేజీ విద్యార్థులతో కలిపి మా ట్రాఫిక్ సిబ్బంది, ఒంగోలు ట్రాఫిక్ స్టేషన్ సిబ్బంది అందరం కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ప్లకార్డ్స్ పట్టుకొని హెల్మెట్ ధరించడము, వేగం వద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు, మందు త్రాగి వాహనాలు నడపవద్దు, వివిధ రకాలైన ట్రాఫిక్ రూల్స్ సంబంధించి ప్లకార్డ్స్ పట్టుకొని ఒక వినూత్న కార్యక్రమం మన మంగమూరు రోడ్ జంక్షన్లో చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే మనకి హెల్మెట్లు, సీట్ బెల్ట్ ధరించి వాహనదారులు వచ్చారో కార్లలో కానీ బైకులు కానీ వాళ్ళకి ఆపి వాళ్ళని ఎంకరేజ్ చేయ నిమిత్తం కూడా అందరికి కూడా చాక్లెట్స్ మన స్టూడెంట్స్ ద్వారా, పిల్లల ద్వారా పంచడం, మిగతా వారికి మైక్ తీసుకొని అనౌన్స్మెంట్ చేసి హెల్మెట్ యొక్క ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. దీంట్లో ఒక కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మన గ్రూప్ ఆఫ్ పీపుల్స్తో, సివిలియన్స్, కాలేజ్ స్టూడెంట్స్తో కలిపి ఈ యొక్క కార్యక్రమం చేయడం ద్వారా ప్రజల్లో ఎక్కువ అవగాహన కలుగుతుందని చెప్పి భావిస్తూ గౌరవనీయ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఎంతో మంచిగా అనిపించి ప్రజలు కూడా అందరూ కూడా చాలా చక్కగా గమనించారు. హెల్మెట్ మీద అవగాహన కల్పించుకొని ఒంగోలు పట్టణంలో రేపు నుంచి హెల్మెట్ వాడకం అనేది పెరుగుతుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. 14 భాషల్లో 40,000కు పైగా పాటలు ఆలపించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్వర సార్వభౌముడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం స్వర్ణయుగం తెచ్చారని, పాటలను సుసంపన్నం చేసి పట్టాభిషేకం చేశారని కొనియాడారు. కళాత్మకమైన ఆత్మకు గాన గంధర్వుడుగా కొలిచే అభిమానుల ప్రేమకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం నిత్యం చిహ్నంగా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ, ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సుస్వర గాన సంపన్నుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. బాలు సతీమణి సావిత్రి, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి, సోదరీమణులు శైలజ, వసంత, శుభలేఖ సుధాకర్, ప్రదీప్, బాలు బాల్య స్నేహితుడు మురళి, కేంద్ర మంత్రి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, శాంతా బయోటెక్స్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, రామోజీ సంస్థల సీఈఓ కిరణ్, ఈటీవీ సీఈఓ బాపినీడు, బాలు అభిమానులు పాల్గొన్నారు. బాలు కాంస్య విగ్రహ రూపశిల్పి వడయార్ను ఘనంగా సత్కరించారు. గారు పాటలు ఎంత గొప్పగా పాడతారో, ఎంత సరదా మనిషో కూడా మీ అందరికీ. మాకు స్వరాభిషేకం షూటింగ్లో అవి జరిగేటప్పుడు రైట్ మూమెంట్స్ అన్నీ కూడా చిరస్మరణీయమే. ఇలాంటి ఎన్నో వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజెప్తూ ఇక్కడి నుంచి పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని మనసారా అభిమానించే మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక పరిపూర్ణ కళాకారుణ్ణి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రతిభామూర్తిని గుర్తు చేసుకుంటున్నాం.
సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదు స్వభావి, నిత్య కృషీవరుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా, గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు. స్వర్ణయుగం కూడా తీసుకొచ్చారని చెప్పవచ్చు. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సంగీత ప్రపంచానికి స్వర్ణయుగం తీసుకొచ్చారని చెప్పని చెప్పవచ్చని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. రాయినైనా కరిగిస్తుంది సంగీతం అని చెప్పి అంటుంటారు మన పెద్దవాళ్ళు. పశుపక్షాదులు సైతం సంగీతానికి స్పందిస్తూ ఉంటాయి, లేచి నాట్యం చేస్తూ ఉంటాయి. అలాంటి సంగీత సరస్వతి పుత్రుడైన యొక్క శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఇవాళ వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఏంటంటే నవతరానికి, యువతరానికి, రేపటి తరానికి ఈ మహానుభావుడు ఇలా ఉండేవాడని చెప్పని గుర్తు చేయడం కోసం మాత్రమే మనం వారికి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. బాలు గారిలో ఉన్న ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు అన్నారు. పాడుతూ తీయగా వంటి కార్యక్రమాల్లో చిన్నారులను ఆయన ప్రోత్సహించే తీరు, వారికి జీవిత సత్యాలను బోధించే తీరు, సరైన పద్ధతిలో వాళ్ళు పాట పాడే విధంగా వాళ్ళకి మంచిగా ఓర్పుతో, నేర్పుతో, కావాల్సిన మార్పుతో, చేయాల్సిన చేర్పుతో, అవసరమైన కూర్పుతో పిల్లలను అద్భుతంగా తయారు చేసి మనకు కొత్త తరాన్ని సంగీత విద్వాంసులుగా తయారు చేసే అవకాశం మనకు కనిపించాడని చెప్పని సందర్భంగా మనం చేస్తాను. ఆయన కళాత్మక ఆత్మకు, అభిమానుల ప్రేమకు నిత్య స్మృతి చిహ్నం ఇది అని చెప్పని నేను అనుకుంటున్నాను. నేను ఇలాంటి కార్యక్రమాలు యువతరానికి మన సంస్కృతిని, గొప్ప కళాకారు గొప్పతనాన్ని తెలియజేయడానికి ఎంతో ఉపకరిస్తాయి. మన భాషను, సంస్కృతిని రక్షించుకోవడమే బాలు గారికి మనం ఇచ్చే విలక్షణమైన నివాళి. వారు సమాజం నుంచి కోరుకునేది కూడా అదే అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ విగ్రహం ఏర్పాటు దిశగా చొరవ తీసుకున్నందుకు తెలంగాణ సాంస్కృతిక మంత్రిత్వ శాఖను మరొకసారి హృదయపూర్వకంగా నేను మనసారా అభినందిస్తున్నాను. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నిరంతరం కృషి చేశారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర బాపట్ల జిల్లాకు చేరుకుంది. బస్సు యాత్రకు రాష్ట్ర మంత్రులు ఘనంగా ఆహ్వానం పలికారు. బాపట్ల జాతీయ రహదారి కూడలి వద్ద ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ పోతుల సునీత, బాపట్ల, చీరాల, వేమూరు ఎమ్మెల్యేలు వేగేసిన నరేంద్ర వర్మ, నక్కా ఆనందబాబు, ఎంఎం కొండయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్ కలిసి ఆవిష్కరించారు. దేశ సేవలో ఆయన ఎన్నో మైలురాళ్లను అధిగమించి దేశ ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసించారు. ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొనడం నా జీవితంలో మరువలేని సంఘటనగా అభివర్ణించారు. కార్యక్రమంలో బుడా చైర్మన్ సెలగాల రాజశేఖర్ బాబు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షులు బంగారుబాబు, జనసేన పార్టీ నాయకులు ఆమంచి స్వాములు, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు, మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, వంశీ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో తగ్గేదీ లేదని శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలో గ్రామ సచివాలయం భవనాన్ని ఏడుగుండ్లపాడు నుండి లింగంగుంట వరకు 70 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్ను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలకు 28.50 లక్షల రూపాయల చెక్కులు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దిపాడు మండలంలో 5 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందన్నారు. మరో 2.50 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పొగాకు సమాఖ్య చైర్మన్ మండువ జయంత్ బాబు, సొసైటీ చైర్మన్ మండువ హరిప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు పోతినేని శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జి దేవబత్తిన ప్రసాద్, సర్పంచి శిల్పా సౌందర్య, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
ఈ ఊర్లో ఎన్ఆర్ఈజిఎస్ సిమెంట్ రోడ్స్ 20 లక్షలు ఇచ్చాము. అదే కాకుండా ఈ ఊరి పిల్లలు చాలా మంది లింగంగుంట స్కూల్లో చదువుకుంటున్నారని వాళ్ళకి ఒక రోడ్డు బాగుండాలనే ఉద్దేశంతో బీటీ రోడ్డు 70 లక్షలు చేశాము. సో ఈ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగటం మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటే ఆ రోజు హామీ ఇచ్చిన పెన్షన్ 4,000 రూపాయలు, దాని తర్వాత తల్లికి వందనం, ప్రతి ఒక్కరికి తల్లికి వందనం వచ్చే విధంగా ప్రతి ఒక్క క్యాండిడేట్ ముందు ఒకటి కాబట్టి ఎంతమంది ఉంటాయి అంతమందిని 2 కోట్ల 5 కోట్లు ఇచ్చాము. ఈ ఊరికి 20 లక్షలు ఇచ్చాం కానీ మండలం మొత్తం 5 కోట్లు ఇచ్చాము. అతి త్వరలోనే ఇంకొక 2 కోట్ల 20 లక్షలు కూడా ఈ మండల్ ఎన్ఆర్ఈజిఎస్ సీసీ రోడ్స్కి సైడ్స్ కూడా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. సాస్కి ఫండ్స్లో ఈ మధ్యలోనే మల్లవరం డ్యామ్ దగ్గర టెంపుల్ వరకు ఒక 76 లక్షలు, అదేవిధంగా దొడ్డారపాడులో పిహెచ్సి ఆగిపోతే దానికి ఒక 36 లక్షలు. సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మండల్ ఫండ్స్లో కూడా చాలా ఫండ్స్ ఉన్నాయి. అవి కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటాయో వాళ్ళకు కూడా ఇంకొక దగ్గర దాకా ఒక 60 కోట్ల రూపాయలు ఇంకొక సీసీ రోడ్స్ కానీ లేకుంటే ఆర్టీపీఎస్లో ఏమైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇవన్నీ అతి త్వరలోనే చీమకుర్తి నుంచి పాత రాస్తా మన గురారెడ్డి మన కోస్తాల వరకు రోడ్డు బాగాలేదు, దానికి కూడా దగ్గర 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. టెండర్ కూడా పెట్టి అవి కూడా రిపేర్లు చేస్తారని సందర్భంగా తెలియదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే మన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి సంక్షేమము, అదేవిధంగా నేను కూడా అభివృద్ధి సంక్షేమం మీద చాలా శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరికి ఏదో అభివృద్ధి మన పాత జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఎక్కడ తగ్గకుండా ముందుకెళ్తున్నాము. అదేవిధంగా రాబోయే కాలం కూడా వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. 100 days 100% పాస్, ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా విద్యాశాఖ ముందున్న లక్ష్యం. వచ్చే ఏడాది మార్చి 16 నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా పాస్ కావాలన్న ఉద్దేశంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ రూపొందించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ అదే సమయంలో జిల్లా విద్యాశాఖ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. 10th పరీక్షలు దగ్గర పడే కొద్దీ విద్యార్థులకు విరివిగా స్పెషల్ క్లాసులు నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. డీఈఓగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సివి రేణుక ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ను పెట్టారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 29,180 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో 17,200 మంది విద్యార్థులు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో చదువుతున్నారు. మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టే విధంగా అమలు చేస్తున్న 100 days యాక్షన్ ప్లాన్ సత్ఫలితాలు ఇవ్వనుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు తొలిసారిగా స్టార్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక ఇచ్చాక మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రోజు ఒక ఎగ్జామ్ రాస్తున్నాము, మాలో ఉన్న టాలెంట్ తెలుసుకుంటున్నాము, మేము ఎక్కువ స్కోర్ చేయగలమనే నమ్మకం మాకు మా మీద వచ్చింది. టీచర్స్ని కూడా ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతున్నాము, వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు. సిలబస్ అంతా అయిపోయింది. ఈ 100 days ప్లాన్ మా స్కూల్లో బాగా జరుగుతుంది. టీచర్స్ వారు అదే ప్యానల్లో చెప్తున్నారు, అదే మామూలుగా స్టాఫ్ రూమ్లో ఉన్నప్పుడు చెప్తున్నారు. ఇంప్రూవ్ చాలా పెరిగింది మా స్కూల్లో. అయితే చదవని పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. ఈ 100 days ప్లానింగ్ ద్వారా మేము ఏదైతే సిలబస్ కవర్ చేసుకోలేమో ఈ 100 days ప్లానింగ్ ద్వారా మేము కవర్ చేసుకోగలుగుతున్నాం. మా స్కోర్ని మా గోల్ని రీచ్ అయ్యేటట్టు ఈ 100 days ప్లానింగ్ కవర్ చేసుకునేందుకు మాకు ఉపయోగపడుతుంది. లేదు సార్, అంటే ఎక్కువ సిలబస్ ఉన్నా కానీ తక్కువ టైంలోనే కవరేజ్ అయిపోతుంది. అదిగాక ప్రతిరోజు మా ఎస్టీల ద్వారా మా స్కోర్ ఎలా ఉండిద్ది, మా ప్రవర్తన ఎలా ఉండిద్ది, మేము ఇంకా ఎంత స్కోర్ రీచ్ అవ్వగలము అనేది టీచర్స్ ప్రతిరోజు ఒక ఎస్టీ ద్వారా రోజు ఎస్టీ పెడతా ఉంటారు. షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ పేరుతో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి మెరుగైన ఫలితాలు రాబట్టేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విద్యార్థుల ప్రతిభను బట్టి స్టార్స్ కేటాయిస్తారు. సి, డి గ్రేడ్లో ఉన్న విద్యార్థులను రైజింగ్ స్టార్స్ కింద, ఏబి గ్రేడ్ కింద ఉన్న వారిని
షైనింగ్ స్టార్స్గా గుర్తించారు. రైజింగ్ స్టార్స్ ఉన్న విద్యార్థులు అంతా ఖచ్చితంగా పాస్ అయ్యేలా షైనింగ్ స్టార్స్ మంచి పర్సెంట్ తెచ్చుకునే విధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ తీసుకుంటున్నారు. 100 రోజుల ప్లాన్లో భాగంగా ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో రోజు స్లిప్ టెస్ట్ పెడుతున్నారు. ఏ రోజుకు ఆ రోజు స్లిప్ టెస్ట్లో వచ్చిన మార్కులను లిప్ యాప్లో నమోదు చేయడం వారి తల్లిదండ్రులు మార్కులు తెలుసుకునేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పురోగతి తెలుసుకుంటూ ఇంట్లో కూడా సమయం వృధా చేయనీయకుండా వారి చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా అలర్ట్ చేస్తున్నారు. విద్యాశాఖ డిసెంబర్ 6వ తేదీ నుంచి మొదలుపెట్టినటువంటి ఈ 100 డేస్ ప్రణాళిక ఏదైతే ఉందో అది 10వ తరగతి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని చెప్పి 2 కేటగిరీ పిల్లల్ని తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే సిడి గ్రేడ్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళనేమో రైజింగ్ స్టార్స్ కింద, అలాగే ఏబి గ్రేడ్లో ఉన్నటువంటి పిల్లల్ని షైనింగ్ స్టార్స్ కింద తీసుకుంటాము. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ప్రతి సబ్జెక్ట్లోనూ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రతి టాపిక్ని కూడా సపరేట్గా అంటే షైనింగ్ స్టార్స్కి అలాగే రైజింగ్ స్టార్స్కి సపరేట్గా కొంచెం కంటెంట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ దాంతోపాటుగా ఒక 3 మోడల్ పేపర్స్ కూడా అందులో ప్రొవైడ్ చేశారు. సో ఈ మోడల్ పేపర్స్ చదువుకోవడము, అట్లాగే కంటెంట్ బేస్డ్గా ప్రతిరోజు కూడా షెడ్యూల్ ప్రకారం కూడా 100 రోజుల షెడ్యూల్ ఫాలో అవుతూ ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో రోజు స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ముందుకెళ్తున్నాము. అట్లాగే ఈ రైజింగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్గా వాళ్ళ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకొని వాళ్ళు సొంతగా వాళ్ళతో వాళ్ళే చదివి రాసే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఎక్కువ మార్కులు అంటే ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళ స్థాయి ఎలా ఉంది, వాళ్ళ స్టాండర్డ్ ఎలా ఉంది, ఇంకా ఎంత కృషి చేస్తే మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందో ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి లీప్ యాప్లో వాళ్ళ మార్క్స్ని ప్రతిరోజు కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మార్క్స్ని వాళ్ళ పేరెంట్సే స్వయంగా లీప్ యాప్లోకి లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క అపార్ ఐడి అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ని పాస్వర్డ్గా ఉపయోగించుకొని లీప్ యాప్లో పేరెంట్సే వాళ్ళ యొక్క పిల్లల యొక్క మార్కుల్ని వాళ్ళు స్వయంగా చూసడానికి అవకాశం కల్పించారు. సో ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని మనం ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఇంకా వాళ్ళని పైకి తేవడానికి, ఇంకా మార్కుల్లో మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సందర్భంగా ఒంగోలు దక్షిణ బైపాస్ వెంగముక్కలపాలెం కూడలిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్, వడా చైర్మన్ షేక్ రియాజ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో కలిసి ఆవిష్కరించారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ఒంగోలు దక్షిణ బైపాస్ కూడలిలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, నాయకులు యోగయ్య యాదవ్, బొద్దులూరి ఆంజనేయులు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెప్మాలో జరిగిన భారీ అవినీతి అక్రమాలపై జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ క్షేత్రస్థాయి నుండి చేపట్టిన విచారణతో అందులో భాగస్వాములైన ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. బోగస్ గ్రూపులు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలపై సాక్ష్యాధారాలతో బాధితులు చెబుతున్న స్టేట్మెంట్ను, వీడియోను, రికార్డుల్లోనూ పొందుపరచడంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది. కంచే చేను మేస్తే అన్న రీతిలో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటూ క్రింది స్థాయి సిబ్బంది నుంచి పీడీ స్థాయి వరకు అందరూ ఈ అవినీతి భాగవతంలో భాగస్వాములు కావడం, విచారణలో బయటపడటంతో ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రధానంగా మెప్మా పీడీగా ఉన్న శ్రీహరి ఓ రాష్ట్ర మంత్రి అండ చూసుకొని అవినీతి అక్రమాల్లో ఉదాసీన వైఖరి అవలంబిస్తూ బాధితులపైనే కోప్పడటం, సమాచారాన్ని దాటవేయటం, ఉద్దేశపూర్వకంగా ఈ అవినీతి విషయమై కాలయాపన చేయటంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థకు ఆదాయం వచ్చే పనులు పక్కన పెట్టి తన జేబులు నింపే ఆదాయ వనరులపై దృష్టి సారించి కొద్ది కాలంలోనే కుబేర స్థాయికి ఎదిగాడన్న ఆరోపణలు ఉన్నాయి. అవినీతికి పాల్పడిన వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేసి నీకేమీ ఇబ్బంది ఉండదు, అన్నీ నేను చూసుకుంటానని చెప్పాడని సమాచారం. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ నిన్న క్షేత్రస్థాయి విచారణ సమయంలో మెప్మాపీడి శ్రీహరి వ్యవహరించిన తీరుపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్పీ వద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకున్న ఆయనపై సదరు ఆర్పీ జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళాభివృద్ధికి ప్రభుత్వాలు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి అమాత్యుల అండదండలతో చెలరేగిపోతున్న ప్రజా కంటకులైన ఇలాంటి అధికారులు సిబ్బందిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేలా పాఠశాలల యాజమాన్యం పనిచేయాలని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు అన్నారు. నవోదయ విద్యాలయ క్రీడా మైదానంలో భాష్యం విద్యార్థులకు నిర్వహించిన జోనల్ స్పోర్ట్స్ మీట్ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. విద్యార్థులకు ఖోఖో, త్రోబాల్, టెన్నికాయిన్ క్రీడలను నిర్వహించారు. ప్రతి విద్యార్థికి విద్యతో పాటు క్రీడలు చాలా ముఖ్యమైనవన్నారు. క్రీడల వల్లనే మానసిక ఉల్లాసం కలుగుతుందని, తద్వారా విద్యార్థులు అనుకున్న లక్ష్య సాధనను సులువుగా అధిగమించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జి శ్రీకృష్ణ గణేష్, ప్రిన్సిపల్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జగదీష్ తీసుకో, నువ్వే తీసుకో. భాష్యం విద్యా సంస్థల వారు ప్రకాశం జిల్లాలోని తమ 10 బ్రాంచీలకు గాను జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నవోదయ విద్యాలయ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మొదటి రోజున 10 బ్రాంచీలకు సంబంధించినటువంటి సుమారు 450 మంది బాలికలు వివిధ క్రీడాంశాలు ఖోఖో కానీ, అలాగే టెన్నికాయిట్ కానీ, త్రోబాల్ కానీ, 100x4 రిలే పోటీల్లో కానీ ఇలాగ వివిధ క్రీడాంశాల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా మన ఒంగోలు టౌన్ ఎంఈఓ కిషోర్ బాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాలని ప్రారంభించినట్టుగా తెలియజేశారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకి చదువుతో పాటు క్రీడలు అనేటటువంటిది ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, అదేవిధంగా మరి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతైనా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్ బాబు గారితో పాటు ప్రకాశం జిల్లా భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ గణేష్ గారు,
అదేవిధంగా బ్రాంచి 10 బ్రాంచీల ప్రిన్సిపాళ్ళు, వ్యాయామ ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భాష్యం ఒలింపస్లో భాగంగా విద్యార్థినులకు ఈరోజు రకరకాల క్రీడాంశాలపై పోటీ జరుగుతుంది. ఈరోజు అన్ని బ్రాంచెస్ నుంచి పిల్లలు చాలా ఉత్సాహభరితంగా ఈ పోటీలో పాల్గొన్నారు. అదేవిధంగా రేపు మగ పిల్లలకి 6 to 10th పిల్లలకి ఇక్కడ ఇదే గ్రౌండ్లో క్రీడాంశాల మీద పోటీ జరుగుతుంది. విజేతలందరికీ ఆ రోజు బహుమతులు ఇస్తారు. భాష్యం విద్యా సంస్థలు ఒక చదువులోనే కాకుండా క్రీడల పట్ల, పిల్లల యొక్క మానసిక వికాసం పట్ల అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మార్గశిర మాసం చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శ్రీ భూ నీలా సమేత ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ, కన్యాదానంతో పాటు మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమాన్ని అర్చక స్వామి రమానాథాచార్యులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. అర్చక స్వాములు నాగార్జున ఆచార్యులు, రాంబాబు ఆచార్యులు, శ్రీధరాచార్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగులకు ఇంద్రధనస్సు లాంటి 7 సూపర్ పథకాలు అమలు చేసిన సీఎం చంద్రబాబుకు బీహెచ్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సింగరాయకొండలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒంగోలు చేరుకున్న అటల్, మోదీ సుపరిపాలన యాత్రకు ఘన స్వాగతం. ఓల్డ్ బైపాస్ లో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ. వ్యవసాయ సహకార ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా. దశల వారీగా ఆందోళన చేపడతామని నాయకులు వెల్లడి. సంతనూతలపాడు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో తగ్గేదే లేదన్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. ఏడుగుండ్లపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. డి న్యూస్లో నేటి మాట. ధర చూడకుండా వస్తువులను కొనగలిగే స్థాయికి ఎదగాలంటే సమయం చూడకుండా కష్టపడే తపన నీలో కలగాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.